రకంగా అడారి ఆనంద్ ఎవరైతే ఉన్నారో మొన్న ముందు నుంచి ఆయన టీడీపీయే, మొన్న వైసీపీలో చేరడం, ఆయన ఓటమి పాలవడం, ఈ నేపథ్యంలో విశాఖ డైరీ చైర్మన్గా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేయడంతో పాటు ఇప్పుడు 10 మంది డైరెక్టర్లు ఒకేసారి రాజీనామా చేశారు. విశాఖ డైరీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైర్మన్ ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు డైరీని తమ సొంత జాగీరుగా మార్చుకున్నారు అంటూ టీడీపీ నేతలు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కూడా ఇప్పుడు పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాస్తవానికి విశాఖ డైరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అడారి ఆనంద్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచే మొదటి నుంచి కూడా ఆయన ప్రస్థానం అంతా 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. అయితే ప్రస్తుతం ఆయన ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి బయటకు వచ్చి అడారి ఆనంద్ బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సొంత గూటికి గనక మళ్ళీ వెళ్దాము అంటే టీడీపీకి